ఓం నమో నారాయణాయ. మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వీడియోలో మనము ఆవుకు ఏం తినిపించడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం మనకు లభిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆవుల్ని కామధేనువులుగా సర్వదేవతా స్వరూపాలుగా ఆరాధించడం మన సంస్కృతి, మన సాంప్రదాయంలో ఒక భాగం. గోవుకి పూజ చేయడం అంటే ముక్కోటి దేవతలను అర్చించడమే అని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అర్చనతో పాటు గోవులకి కొన్ని ఆహార పదార్థాలను తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. తద్వారా మన జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. మరి ఆవుకు ఏ ఆహారం తినిపిస్తే మంచిదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గోవులలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. గోవు సాక్షాత్తు సర్వదేవతా స్వరూపంగా హిందువులు భావిస్తారు. గోవు ప్రతి శరీర భాగం ఒక దేవతామూర్తి ఉంటుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా గోమాతను పూజించి గోపాలకుడైనాడు. నెలలో ఒక్కసారైనా గోవు తోకను నిమిరి గోవు చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే మనకు చాలా శుభం కలుగుతుంది. గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల 33 కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణ చేసినట్టే. మన ఇంటి ముందుకు వచ్చి ఆవు నిలబడితే ఆ గోమాతకు మన చేతులారా పండ్లు తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి మనం పాయసం తినిపించినంత ఫలితం పొందవచ్చు. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆవును చూసినా లేదా దాని శబ్దం వినినా చాలా చాలా శుభప్రదం. ఆవు పాదాలను తాకితే సర్వదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇది జీవితంలో శాంతి, సామరస్యం, శ్రేయస్సును ఇస్తుంది. ఆవును పూజిస్తే సకల దేవుళ్లను పూజించడంతో సమానమని మన పురాణాలు చెబుతున్నాయి. గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యాలు పొందుతారు. గోవుకు సేవ చేయడం ద్వారా జాతక దోషాల నుండి విముక్తి లభిస్తుంది. ఇదే విధంగా గోవుకు సాధారణంగా గరికెను ఆహారంగా పెడితే ప్రతి ఆహార పదార్థానికి ఒక్కో ఫలితం ఉంటుంది. మనం పెట్టే ఆహార పదార్థాలు తినగానే ఆ ఆహార పదార్థం వల్ల సంతృష్టి చెంది గోవులోని అధిదేవత మనకు అనుగుణంగా ఫలితాలను అనుగ్రహిస్తుంది. కాబట్టి గోవుకు ఈ క్రింద చెప్పే ఆహార పదార్థాలను సమర్పించి భక్తిపూర్వకంగా 3 ప్రదక్షిణలు చేయడం వల్ల మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. నానబెట్టిన ఉలువలను గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసే వృత్తిలో నిలకడ ఉంటుంది. అదేవిధంగా నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు ఆహారం పెట్టడం వల్ల ధనాభివృద్ధి చెందుతుంది. నానబెట్టిన గోధుమలను గోవులకు ఆహారంగా పెట్టడం వల్ల సమాజంలో మన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదేవిధంగా ధనలక్ష్మీదేవి అనుగ్రహం కోసం మన కుటుంబం ఎల్లవేళలా ఆనందంగా ఉండడం కోసం బియ్యం పిండిలో కొంచెం బెల్లం వేసి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనకు ఆ ధనలక్ష్మీదేవి ఆశీర్వాదం కలుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. నానబెట్టిన కందులను ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. నానబెట్టిన శనగలని ఆహారంలో పెట్టడం వల్ల కోరుకున్న కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది. రాగి పిండి, బెల్లము కొంచెం నీటితో కలిపి గోవుకు పెడితే మన కష్టాలన్నీ తొలగిపోయి మనకు దైవానుగ్రహం లభిస్తుంది. నానబెట్టిన పెసర్లను ఆవుకి ఆహారంగా పెట్టడం వల్ల మన పిల్లలకి విద్యాభివృద్ధి కలుగుతుంది. ఉడికించిన బంగాళాదుంపలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మన పైన ఉన్న నరఘోష, చెడు దృష్టి పోతుంది. క్యారెట్ని ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపారంలో చాలా మంచి అభివృద్ధి జరుగుతుంది. ఉద్యోగంలో ఎలాంటి సమస్యలున్నా తొలగిపోతాయి. ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. బీట్రూట్ని గోవుకు ఆహారంగా తినిపిస్తే అనారోగ్య సమస్యలు ఉన్న వారికి వెంటనే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆకుకూరలను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు ఎవరైనా మీకు మిత్రులుగా మారుతారు. టమాటాని ఆహారంగా పెట్టడం వల్ల వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది. అలాగే వివాహమైన వారికి వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. బుధవారం నాడు ఆవుకి పచ్చిగడ్డి తినిపిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు. వంకాయను ఆహారంగా పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది.
అరటిపళ్ళు ఆహారంగా పెట్టడం వల్ల మీకు ఉన్నత పదవులు కలుగుతాయి. ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. బెండకాయ పెట్టడం వల్ల మానసికంగా ధైర్యం, మనోధైర్యం కలుగుతుంది. దొండకాయ పెట్టడం వల్ల అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. గోమాతకు గోధుమ రొట్టెలు ఆహారంగా పెడితే త్వరలోనే ఒక మంచి ఇంటిని నిర్మించుకునే అవకాశం ఉంది. జొన్న పిండిలో బెల్లము, నీటిని కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల తెలివితేటలు బాగా పెరుగుతాయి. అలాగే మినపపిండిలో బెల్లము, నీటిని కలిపి పెట్టడం వల్ల అత్యధిక ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండిలో బెల్లం, నీటిని కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పిండిని పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. నానబెట్టిన కందిపప్పును పెట్టడం వల్ల రుణబాధలన్నీ తీరి ధనలాభం కలుగుతుంది. తోటకూర, బెల్లము కలిపి గోమాతకు పెడితే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంది. నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల మీ కుటుంబంలో ఉన్న కలహాలన్నీ దూరమవుతాయి. శనగపిండి, బెల్లము, నీటిని కలిపి గోవుకి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు. నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. నానబెట్టిన కుసుమాలను ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలన్నీ దూరమవుతాయి. ఆవుకు నీరు తాగిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గోవుని కాపాడడం, గోవుకి సేవ చేయడం, గోవుని పూజించడం, గోవుకి ప్రదక్షిణ చేయడం, గోవుకి గ్రాసం పెట్టడం, గోవుని నిమరడం, గంగడోలు దువ్వడం, గోవుని రక్షించడం ఇవన్నీ పుణ్యకార్యాలే. ఇలా ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా సంపన్నులుగా జీవిస్తారు. ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సకల దేవతల ఆశీర్వాదము మనకు లభిస్తుంది. ఆ లక్ష్మీమాత మనకు ధనప్రాప్తినిస్తుంది. ఈ విధమైన పదార్థాలు పచ్చి శనగలు, మినప్పప్పు, పచ్చి పెసరపప్పు ఇవన్నీ మనం గోవుకు ఆహారంగా తినిపించడం వల్ల ఆ గోమాత సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తుంది. ఆమె ఆశీర్వాదం వల్ల, గోమాతల ఆశీర్వాదం వల్ల మనకు సకల సంపదలు చేకూరుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేరుతాయి. కోరికున్న కోరికలన్నీ నెరవేరుతాయి. హిందూ మతంలో గోమాత చాలా పవిత్రమైన దేవతగా మనం భావిస్తాము. గోవుని చాలా పవిత్రంగా చూస్తారు. కాబట్టి మనము గోమాతని పూజించినట్లయితే మనకు గోమాతలో కొలువై ఉన్న సకల దేవతల ఆశీర్వాదం లభించి మనకు ప్రతి ఒక్క విషయంలో ఏ కోరికనైతే మనం కోరుకుంటామో ఆ కోరిక తప్పకుండా నెరవేరి మనకు సకల శుభాలు కలుగుతాయి. సకల దేవతల ఆశీర్వాదము మనకు కలుగుతుంది. ఈ విధంగా గోమాతను పూజించి మనము అన్ని విధాలుగా మనకు శుభ ఫలితాలు కలిగే విధంగా గోమాతకు ప్రదక్షిణలు చేసి గోమాతని రక్షించడం, గోమాతని పూజించడం, గోమాతకు ప్రదక్షిణలు చేయడం వల్ల సకల శుభాలు పొందుతాము. సర్వే జనాః సుఖినో భవంతు.